ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల పరిస్థితి దారుణంగా ఉంది. బెచ్చూరు మండలం పాత సోమిని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. భవనం ఎప్పుడు కూలుతుందో తెలియక పాఠశాల సిబ్బంది పశువుల పాక పక్కనే ఉన్న చెట్టు కింద పాఠాలు బోధిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఒక ఉపాధ్యాయుడు 12 మంది విద్యార్థులకు చెట్టు కిందనే చదువు చెప్తూ ఉన్నారు. భవనం పెచ్చులూడుతోందని ఆందోళన వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే నూతన భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నైతం రాజు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మా గ్రామ మా పంచాయతీ బత్త పొరలు నీవా పొరలు బత్త అఖిల బత్త క్లాస్ బద్దు క్లాస్ 3 నీవా 4. ఇది బెజ్జూరు మండలంలోని సోమిని గ్రామ పంచాయతీలోని పాత సోమిని గ్రామము స్కూల్ పరిస్థితి. చెట్టు కింద చదువుతున్నారు. గత సంవత్సరాల నుండి కూడా ఇంతే జరుగుతుంది. ఎవరు వచ్చినా మనం పట్టించుకోవడం లేదు. ఈసారి కూడా వాళ్ళని పట్టించుకొని మా పిల్లల భవిష్యత్తు చూస్తారని కూడా మేము ఇప్పుడు చేస్తున్నాం. ఖచ్చితంగా మా స్కూలు కావాలి. మా పిల్లలు కూడా మంచిగా భవిష్యత్తు ఉంది, బాగుపడాలి, చదువుకోవడానికి కూడా వీలు ఉండాలి. ఇటు వర్షాకాలం వచ్చిందంటే పిల్లలు కొట్టంలో కూర్చొని ఇబ్బంది పడుతున్నారు. అక్కడ పశువులు ఒక పక్కల పశువులు ఒక పక్కల పిల్లలు అది తిరగడానికి కూడా భయపడుతున్నారు. స్కూల్లో అక్కడ వెళ్ళామంటే మొత్తం పైకి చూస్తే పగుళ్ళు ఉన్నాయి, ఎప్పుడు కూలుతుందో కూడా తెలియదు. అసలు ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి చెట్టు కింద కూర్చొని స్కూల్ చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటారని మేము అనుకుంటున్నాం.